బమ్మకండ ఎన్ని రోజులు అవుతుంది దీన్ని మళ్ళీ వినబోతున్నాం అనమాట. నెక్స్ట్ ఇయర్ సినిమా అయితే రాబోతుంది. సినిమాకు సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. చిటుకులో చెప్పేసుకుందాం. చిటుకులో అయితే ఈ వీడియో ముగించేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో రంజాన్ నెల అయితే స్టార్ట్ అయిందనమాట. ఫాస్టింగ్ ఉంటున్నా, అందుకే ఎక్కువసేపు మాట్లాడలేకపోతాను. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే వాటర్ అవుతాయి అనమాట. సాయంత్రం వీడియో చేయొచ్చులే కానీ సాయంత్రం చేయడానికి అయితే కుదరట్లేదు. కాబట్టి రేపటి నుండి అయితే రెగ్యులర్గా జస్ట్ స్టార్ట్ కావాలని చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్. మొట్టమొదటి ఏంటంటే అఖండ గురించి క్లారిటీగా మాట్లాడుకోవాలి అని అంటే హిమాచల్లో అంటే ఎక్కడెక్కడో హిమాలయాస్లో షూటింగ్ ప్లాన్ చేసేటటువంటి ప్రయత్నం మన బోయపాటి సీన్ గారు అయితే చేస్తున్నారంట. వామ్మో ఇది మామూలుగా లేదు. ఎందుకంటే అఘోరాల గురించి మీకు క్లారిటీగా తెలియాలి. మొన్న కుంభమేళ అప్పుడు నాకు తెలిసి చాలామంది అఘోరాలు వచ్చారు. వాళ్ళంతా కూడా 1 లక్షల్లో ఉంటారనమాట. అసలు వాళ్ళంతా ఎక్కడుంటారు? ఇప్పుడు కుంభమేళ అప్పుడైతే కనపడ్డారు, మరి మిగిలిన టైంలో ఆ నాగసాధువులైనా ఆ అఘోరాలైనా ఎక్కడ జీవిస్తారు, ఎక్కడ నివసిస్తారు అనేటటువంటిది చాలామందికి ఉన్నటువంటి డౌట్ అంట. వాటన్నిటికి కూడా మనకైతే ఈ అఖండ 2లో క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆల్రెడీ సినిమా షూటింగ్ మొదలైందనమాట. మొదలైన తర్వాత వాళ్ళు చేసింది ఏంటి అంటే ఫస్ట్ హైదరాబాద్లో ఒక షెడ్యూల్ అయితే కంప్లీట్ చేశారు. ఆ షెడ్యూల్లో చూసుకున్నట్లయితే మళ్ళీ మన ఫస్ట్ బాల్ ఏమంటారు కదా మీకు తెలుసు, ఇందులో డబల్ యాక్షన్ అనేటటువంటిది. మళ్ళీ మన బాలయ్య గారు తిరిగి అఘోరాల దగ్గరకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఆయన తిరిగి రావడానికి ఆయన్ని ప్రేరేపించింది ఏంటి అనేటటువంటిది మెయిన్ కాన్సెప్ట్ అయితే సినిమా తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఆది పినిషెట్టి అయితే తన రోల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. మనం చూసాం అందరూ విలన్ అందరూ చచ్చిపోయారు అనమాట. శ్రీకాంత్ చంపేసిండు, ఇంకో విలన్ కూడా చంపేసిండు. వీళ్ళందరికీ మించి తన యొక్క క్యారెక్టర్ డిజైన్ అయితే పెట్టేటటువంటి ప్రయత్నం బోయపాటి సీన్ గారు అయితే చేస్తున్నారంట. ఇప్పుడు సరైనోడు సినిమాలో ఒకసారి ఆలోచించండి, అల్లు అర్జున్ని చాలాసేపు డామినేట్ చేస్తారు. ఎవరు? ఆది పినిషెట్టి అనమాట. పర్లేదేటి అని చెప్పి అరంగంలోనే థియేటర్ అయితే వైబ్రేషన్తో దద్దరిల్లిద్ది. అలాంటి యాక్టర్ తను. ఇక రంగస్థానంలో చెప్పుకోవాలంటే నిజం చెప్తున్నా, తను చంపేశారులే కానీ చంపేయకపోతే తనేనారా హీరో అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. అలా ఉంటుంది తన యాక్టింగ్. సో తనకు ఫైట్లు పెట్టాల్సిన అవసరం లేదు, తనకి ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తనకి ఇచ్చినటువంటి రోల్లో మ్యాక్సిమం నటించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలాంటి ఆది పినిషెట్టిని మెయిన్ విలన్గా చూపించేటటువంటి ప్రయత్నం మన బోయపాటి సీన్ గారు అయితే చేస్తున్నారంట. ఇటు బాలయ్య బాబు గారికి ఆది పినిషెట్టికి మధ్య ఉన్నటువంటి ఫైట్స్ అయితే ఉన్నాయో నెక్స్ట్ లెవెల్ తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం హిమాలయాస్కి అయితే షూటింగ్ అయితే షూట్ చేసేసారు. దీనికి సంబంధించినటువంటి సెకండ్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకో లెవెల్ తీసేటటువంటి ప్రయత్నం మన బోయపాటి గారు అయితే చేస్తున్నారు. ఈ సినిమాలో చూసుకున్నట్లయితే ఫైట్ అండ్ ఎక్స్ట్రాలు ఉంటాయంట. మొన్న మధ్యనే తమన్ గారు చెప్తున్నారు, ఆయన కథ వింటున్నప్పుడైనా సినిమాలో ఉన్నటువంటి కొన్ని సీన్స్కి బీజం అందిస్తున్నప్పుడైనా వామ్మో ఇది ఎక్కడ మాసరా మామ అని చెప్పి ఆయన అనుకోండి ఇంటర్వెల్ వచ్చేసరికి మనం ఎవడం కూడా సీట్లో కూర్చోమంట. ఆ రేంజ్లో ప్లాన్ చేసేటటువంటి ప్రయత్నం మన బోయపాటి సీన్ గారు చేస్తున్నారు. మన నందమూరి బాలకృష్ణ గారు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ అనిల్ రాయపూడితో అయితే ఇంకో సినిమాని ప్లాన్ చేసేటటువంటి ప్రయత్నం బాలయ్య బాబు గారు చేస్తున్నారంట. సో మ్యాక్సిమం అయితే అఖండ 2 ఏదైతే ఉందో విధ్వంసం సృష్టిస్తుంది అని చెప్పి నేనైతే అనుకున్నా. నాకు మొన్నదాకా ఎక్స్పెక్టేషన్స్ లేవు. మొన్న ఈ మధ్యన మన బోయపాటి సీన్ గారు కుంభమేళాకి వెళ్ళటం, అక్కడ సాధువుల్ని కలవటం, వాళ్ళ ఒక జీవనాచారాలు తెలుసుకోవడం, ఇప్పుడు చాలా సినిమాలు ఆయన గురించి చూపించలేదన్నమాట. అసలు ఈ అఘోరాలు అనేటటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు నిజంగానే మనిషి మాంసం భుజిస్తారా, భుజించిన తర్వాత వాళ్ళు ఏమైపోతారు, కుంభమేళా తర్వాత కాండారు అనమాట, ఏ ఒక్క మీడియా కాండారు, మరి వాళ్ళు ఎక్కడ నివసిస్తారు అనేటటువంటిది పెద్ద మిస్టరీ. ఆ మిస్టరీస్ అన్నింటినీ కూడా సాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం ఈ మూవీలో అయితే జరుగుతుందంట. ఫైట్స్ అయితే మామూలు ఉండవంట. హిమాలయాస్లో చేసేటటువంటి ఫైట్కి ఆ మంచు అంతా కూడా కరిగి నీరైపోవాలి, సునామీ రాగా రావాలని చెప్పి బోయపాటి గారి సీన్ అయితే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట. నేనైతే ఇగ్గలే వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్ అఖండ 2 కోసం. మరి మీ కామెంట్ ఏంటి, మీరు వెయిట్ చేస్తున్నారు అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. నేను చాలా అప్డేట్స్ ఉన్నాయన్నమాట, కాకపోతే ఓపిక లేక వీడియో అయితే చేయట్లేదు. ఓపిక వచ్చిన తర్వాత అంటే డెఫినెట్లీ వీడియోలో అయితే రెగ్యులర్గా చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం జై